క్రియేటర్ మీరు ట్యూన్ చేసినా, ఇప్పుడు బీజం చేసినా మీకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండి చేయాల్సి వస్తది కదా! ఈ టైంలో నాకు తెలిసి క్రికెట్ కూడా ఆడడానికి లేదు మీకు. స్ట్రెస్ రిలీఫ్ అంటే క్రికెటే మీకు నాకు తెలిసి అందరికి తెలిసిందే. సో, మరి ఎలా మేనేజ్ చేస్తారు ఈ సో, టైంలో నా అసలు? యోగా టీచర్ నాతో ఉంటాడు. ఓకే. దాని తర్వాత నా ఫిజియో వీళ్ళిద్దరు నాతో ఉంటారు. సో, పవర్ నాప్స్ త్వరగా తీసేసుకుంటూ ఉంటాను. స్టూడియో నుంచి ఎళ్ళను. అవునా? ఇక్కడే పడుకుంటాను. పైనే ఒక రూమ్ రెడీ చేయించుకొని, ఇక్కడే బెడ్డేసుకొని ఇక్కడే పడుకుంటాం. సో, డే నైట్స్ ఉంటాయి. మార్నింగ్ 11:00 వస్తే ఎర్లీ మార్నింగ్ 4:00 స్నానం చేసి రావడానికి మాత్రం రూమ్‌కెళ్తాం అంతే. జస్ట్ అంతే. జస్ట్ షవర్ చేసి అక్కడ ఒక గంట సేపు పడుకొని, మళ్ళీ ఏదో టిఫినో, బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చేస్తాం అంతే తప్ప, ఓ 2, 3 అవర్స్ ఒక రిలీఫ్ తప్ప మిగతా అంతా స్టూడియోవే. సో, నాతో పాటు నేను మాత్రం కాదు, నా టీమ్ కూడా అలా డే నైట్ పని చేయకపోతే సినిమా రిలీజ్ కాదు. సో, ఐ థింక్ ట్రూ. ఎవ్రీబడీ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద టీమ్. బట్ నేను ఐ మేనేజ్ పవర్ నాప్స్ ప్రాపర్‌గా. ఎప్పుడప్పుడు రీల్ లోడింగ్, అప్‌లోడింగ్ ఉంటాయి. హ్మ్. రీల్ అప్‌లోడ్ చేస్తాం కదా! అదేలెండి. ఆ టైం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఒక 45 మినిట్స్ ఆ రీల్ అప్‌లోడ్ అవుతాయి. ఆ టైంలో అంతా పడుకుంటాను. మళ్ళీ లేసేస్తాను. మళ్ళీ పని చేసుకుంటాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటది. అలా పని చేస్తాను. బట్ ఇంత స్ట్రెస్‌లో వర్క్ చేస్తూ కూడా మీ ఫేస్ మీద అసలు ఏది కనబడదు. పాజిటివ్‌గా వెరీ స్మైల్ ఫేస్ తోటి ఉంటారు. బయట ప్రెస్ మీట్‌లో గాని, ప్రమోషన్స్‌లో నాకు తెలిసి ల్యాబ్స్ బయట మీరు జస్ట్ కాన్వర్జేషన్ టైమ్‌లో కూడా మీ ఫేస్ మీద ఆ స్ట్రెస్ కనబడదు. వై? అంతే ఇప్పుడు ఒక డైరెక్టర్ మన దగ్గరకి వచ్చి కరెక్షన్ చెప్తున్నాడు నాకు. ఓకే. సో, ఐ హావ్ టు బి ఎనర్జిటిక్. హుహు. తనేంటి ఇంకా టైర్డ్‌గా ఉన్నాడు అని తను ఒక కరెక్షన్ కూడా తను చెప్పడం తడబడకూడదు. ఓకే. సో, నేను ఆ స్పేస్ మా డైరెక్టర్‌లకి ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం కరెక్షన్ చెప్పినా అది ఎంత బికాస్ డైరెక్టర్‌కి మించిన వాళ్ళు ఎవరు ఉండరు సినిమాలో. ట్రూ. తనకే మొత్తం క్రాఫ్ట్స్ అన్నీ ఏం జరుగుతుంది. బికాస్ హీరో ఆర్క్ మొత్తం తనకే తెలుసు. అవును. సో, మనం ఇనిషియల్‌గా మనం ఫాలో అవుతాం. దాన్ని మనం తీసుకొని మన స్టైల్‌లో మనం మ్యూజిక్ అన్నీ చేస్తాం. బట్ తనకంటూ ఒక గ్రాఫ్ ఉంటుంది సినిమాకి. ఇక్కడ సైలెంట్ అవ్వాలి, ఇక్కడ బావుంటే బావుంటుంది, ఇక్కడ మ్యూజిక్ వద్దు. ఇవన్నీ తనే డెసిషన్ తీసుకుంటాడు. సో, అప్పుడు డైరెక్టర్‌కి మనం వి హావ్ టు గివ్ దట్ 100% ఎనర్జీ. ఓకే. ఓ ఎనర్జీ మనం 200% ఇవ్వాలి. బికాస్ తన కళ, తన కష్టం, తన ఎన్నో పడిన అవమానాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రొడక్షన్‌లో స్టేజ్ ఎక్కి, దిగి, అవును. ఎన్నో ఏళ్ళు కృష్ణానగర్‌లో కష్టపడి ఇవన్నీ చేసి ఒక స్క్రిప్ట్ ఓకే అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం మన డైరెక్టర్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెస్పాన్సిబుల్‌గా చూసుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా, ప్రొడ్యూసర్ సైడ్ ఏమీ డిఫెక్ట్‌లు లేకుండా సో మెనీ లాజిస్టిక్స్ ఉంటాయి. అండ్ అండ్ ఒక హ్యూమన్‌గా మనం ఎంత ఎనర్జీ ఇవ్వగలం లాస్ట్ మినిట్‌లో. బికాస్ లాస్ట్‌గా వచ్చేది నా క్రాఫ్టే. సినిమా అవును. అన్నీ అయిపోయిన తర్వాత వస్తాయి. ఎడిటింగు, డబ్బింగు ఉండే అన్ని క్రాఫ్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా వచ్చేది నా దగ్గరికి. మ్యూజిక్, అవును. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, డెలివరీ ఆఫ్ మ్యూజిక్ అన్నీ. సో, ఆ 3 మంత్స్ నేను ఎంత ఎనర్జిటిక్‌గా నా డైరెక్టర్‌ని చూసుకోవాలనేది ఉంటుంది. సో, అది దానికి నేను బాగా ప్రాక్టీస్ చేసుకొని ఐ ట్రై టు బి మాక్సిమం పవర్డ్ ఎనర్జీగా సో, మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేస్తాను. ఇప్పుడు బికాస్ ఒక బిట్ నచ్చలేదనుకో తను సంగడపడకూడదు. ఓకే. వెంటనే చెప్పాలి. ఆ చెప్పే ధైర్యం మనం ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. అది వెరీ ఇంపార్టెంట్. బికాస్ డైరెక్టర్‌కి ఎంతో ఉంటాయి. ఇది బెస్ట్‌గా రావాలి, ఇది బాగా రావాలి, అది రావాలి, ఇది రావాలి అని ఉంటాయి. సో, అది మనం వి హావ్ టు గివ్ దట్ బెస్ట్. సో ఐ కీప్ మై డైరెక్టర్స్ హూ ఆర్ ద కెప్టెన్, హూ ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళని చాలా బలంగా పెట్టుకుంటాను పోస్ట్ ప్రొడక్షన్. మీరు మీ వర్క్ విషయంకొస్తే ఇప్పుడు ల్యాబ్స్‌లో టెంట్‌లేసుకొని మరీ వర్క్ చేస్తారు. చాలా హ్యూజ్ పబ్లిక్ ఉంటారు. మీ టీమ్ గూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో, ఎంతమంది వర్క్ చేస్తారు? ఎంతమందికి మీరు వర్క్ ఇస్తున్నారు మీ ద్వారా? వై? బికాస్ నేను ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీ రెమ్యూనరేషన్‌లు, కోట్లు అవి అంటుంటారు. బట్ మీ వల్ల చాలా మందికి వర్క్ ఉంటది. నాకు ఐ నో తెలుసు కదా! మీకు టెంట్ ఏసి మరి ల్యాబ్‌లో ఇప్పుడు ఇంతమంది ఉంటారు. మీ చుట్టూ వర్క్ చేస్తారు. మీకు ఎంతమందికి వర్క్ ఇస్తున్నారు మీ టీమ్‌కి? మీ ద్వారా? 2 సినిమాలకి కలిపి దాదాపు 150 మంది, 200 మంది ఉంటారు ఓహ్! వర్కర్స్. ఓకే. మ్యూజిషియన్స్ వచ్చి వెళ్ళిపోవడం, సింగర్సే 40 మంది ఉంటారు, రోజు ఉంటారు. బికాస్ సో, అలా 2 సినిమాలు కలిపి ఒక 300, 400 మంది పనిచేసి ఉంటారు. సో, చాలా వర్క్. ఇక్కడ అది కాకుండా ఎన్నో మంది ఉంటారు. ఈ ఈ నాది ఎలా ఉంటుందంటే సర్ప్లస్ ఫుడ్, సర్ప్లస్ వాటర్, ఓకే. సర్ప్లస్ చాక్లెట్స్, సర్ప్లస్ కన్ఫెక్షనరీస్ అంటే బేక్స్, కేకరీ, చాక్లెట్స్ అన్నీ అసలు ఇంకా అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. పాప్‌కార్న్ మిషన్‌లు, అవునండి. బయట చూసాను ఇప్పుడు. పాప్‌కార్న్ మిషన్ నాది నాది రికార్డింగ్ థియేటర్ లాగా ఉండదు. సో, ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక మంచి స్టార్ బక్స్‌కెళ్ళిన మూడ్‌లోనే ఉంటది స్టూడియో. సో, ట్రూ. అదే మా కాఫీ మిషన్‌లు అవన్నీ చూసాను నేను ఇప్పుడు. సో, ఈ పాప్‌కార్న్. సైడ్‌లో మాకు మొత్తం గేమ్స్ ఉంటుంది. మొత్తం గేమింగ్ ఏరియా. అవును. క్యారమ్ బోర్డ్ అవన్నీ. చెస్, దాని తర్వాత టేబుల్ టెన్నిస్, దాని తర్వాత ఫుట్‌బాల్, చిన్న ఫుట్‌బాల్ ఇలా ఆడతారు కదా! అవన్నీ ఆ స్ట్రెచ్‌లో ఫుల్‌గా గేమ్స్ పెట్టేస్తాను. సో, మాకు బోర్ కొట్టేటప్పుడు అంతా వెళ్లి ఆడడం, జస్ట్ చిల్ అవ్వడం. నా దగ్గర ప్లే స్టేషన్ ఉంటుంది నా రూమ్‌లో. ఓకే.
అది నేను సపోజ్ అయితే రీల్ మంచి ఎనర్జీ రావాలా, బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ప్లే స్టేషన్ ఆడతాను. నేను అదే అంటున్నా, క్రియేటర్ మీరు కొంచెం పీస్ఫుల్ మైండ్ తోనే ఆ వర్క్ చేయగలరు. సో ఓకే, ఇవన్నీ ఇంకా అంటే ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఐ నీడ్. ఐ లైక్ టు కీప్ మై టీమ్ హ్యాపీ.